హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ వేపుడండి. చాలా సింపుల్ వేలో వెల్లుల్లిపాయ కారంతో గోరుచిక్కుడుకాయ వేపుడు చేసుకుందామండి. గోరుచిక్కుడుకాయ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయలు, ఉల్లిపాయ, ఇందులో పచ్చిమిర్చి అవసరం లేదండి. తాలింపుకి ఎండుమిర్చి, కరివేపాకుతో పాటు జీలకర్ర, ఆవాలు, వీటితో పాటు మనం వెల్లుల్లిపాయ కారం రెడీ చేసుకోవాలి. 3 స్పూన్ల కారం అండి ఇది. 3 స్పూన్ల కారం. నేను చిన్నవి 2 వెల్లుల్లిపాయ అండి, ఈ సైజు వెల్లుల్లిపాయలు, చిన్నవి 2 వెల్లుల్లిపాయ రేఖలు ఇందులో వేసి కారం రెడీ చేసుకుందాం. ఇందులోనే మనం 1 స్పూను ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఇది పింక్ సాల్ట్ అండి. ఇది ముందుగా మనం మిక్సీ పట్టుకుని వద్దాము. లోపల మనం ఇది పొయ్యి మీద పెట్టేసుకుందాం. కళాయి పెట్టేసానండి, స్టవ్ వెలిగించాను. ఇది ఉడకబెట్టుకోవడానికి దీనిలో 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఈ మొత్తం గోరుచిక్కుడుకాయలన్నీ ఇందులో వేసేసుకుందాం. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. కుక్కర్లో పెట్టుకుంటే 1 విజిల్ మాత్రమే వచ్చాక కట్టేసుకోవాలి, లేకపోతే మరీ మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయితే బాగోవు. ఈ లోపల ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఇవి ఉడకటానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఈ లోపల మనకు కారం అయ్యి ప్రిపేర్ చేసుకుందాం. ఉడికినాయేమో చూద్దామండి. ముక్కలు ఉడికిపోయినవి. ఇవి పక్కన పెట్టేసుకుని కళాయి పెట్టేసుకుందాం. ఆయిల్ పోసేసుకుందాం. తాలింపు వేసేసుకుందాం. శనగపప్పు అండి, శనగపప్పు 2 స్పూన్ల నూనె వేసాను. ఇవి ముక్కలన్నీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పడదండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుందాం. కరివేపాకు, ఉల్లిపాయ, పసుపు, వెల్లుల్లిపాయ కారం రెడీ చేసుకున్నప్పుడే అందులో ఉప్పు కూడా వేసుకున్నాం కదండి, అందుకని ఇంకా ఉప్పు వేయట్లేదు ఇందులో. ఇవి మగ్గడానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి.
తీసి చూద్దామండి. ఉల్లిపాయ 50% మగ్గిందండి. మిగతాది మనకి గోరుచిక్కుడుతో మగ్గిపోతుంది. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయ కారం అండి. మనం ఇందాక 3 స్పూన్ల కారం, 2 చిన్న వెల్లుల్లిపాయలు కలిసి కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టానండి. 2 స్పూన్ల వరకు వేసేసుకోవచ్చు. సాల్ట్ కూడా ఇందులోనే ఉందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ముందుగానే ఉడకపెట్టుకున్న మూల 2 చిన్న స్పూన్లతో వేసానండి ఆయిల్. ఇది ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి తీసి చూద్దాం. అయిపోయిందండి. లాస్ట్లో ఒక్కసారి ఉప్పు కారాలు చూసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ, మంచి హెల్దీ రెసిపీ. మనం చిక్కుడు ముక్కలు ఉడకపెట్టేసుకుంటే ఊరికే తాలింపు వేసుకుని వెల్లుల్లిపాయ కారం కలుపుకుంటే ఒక 15 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. ఒకసారి ఉప్పు కారం చూసుకుందాం. చాలా బాగుంది, అన్నీ సరిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంకోండి ఫ్రెండ్, గోరుచిక్కుడుకాయ ఫ్రై విత్ వెల్లుల్లిపాయ కారంతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఐటమ్స్తో చాలా తొందరగా అయిపోయేది. చాలా హెల్దీ రెసిపీ అండి. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.